హాయ్ మిత్రులరా, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్, దిశ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం మనం ఎలా చేద్దామో చూద్దాం. ప్రోడక్ట్ జనవరి సేల్స్, ఫిబ్రవరి మార్చ్ సేల్స్. సో ఏం చేయాలి? ఈక్వల్ టు సమ్ చేయాలి. సమ్ ట్యాబ్ కొట్టి రేంజ్ ఇచ్చేసాం. సో ఇలా ప్రతిదానికి మనం సమ్ చేయాలి, అవునా కాదా? సో Ctrl+D వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? వీటన్నింటిని యాడ్ చేయాలి. సో సమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. నిజానికి మనం ఏం చేస్తున్నాం? ఇది ఒక్కొక్క లైన్ యాడ్ చేస్తున్నాం. మీకు అడ్వాన్స్డ్ ఎక్సెల్ రాకపోయి ఉంటే మీరు ఇంత తొందరగా ఇది చేసేవాళ్ళు కాదు. ఓకే, లక్కీలీ యూ లర్న్డ్ ఆల్రెడీ, యూ డిడ్ ఇట్. కానీ ఇందులో ఎన్ని? 1 2 3 4 5 6 7, మళ్ళీ ఇది 8. సో అదే మనం సబ్ టోటల్ అని చేసామనుకోండి, ఏంటి? సబ్ టోటల్ అన్నాం అనుకోండి, ఒక్క నిమిషం. సబ్ అయితే ఈ సబ్ టోటల్లో మనం ఏం చేస్తున్నాం? సమ్ చేస్తున్నాం కదా. సో నెంబర్ ఇక్కడ సమ్కు నెంబర్ ఏంటి? 9 ఉంది. సో 9 తీసుకోండి. 9 తీసుకున్న తర్వాత కామా ఈ రెఫరెన్స్ 1 కామా రెఫరెన్స్ 2 కామా reference 3. Next, close the bracket. ఏది చెప్పండి? ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మళ్ళీ వీటన్నిటిని యాడ్ చేసుడు ఈజీయా, ఓన్లీ ఇలా సబ్ టోటల్ రాసుకొని చేసుడు ఈజీయా? ఇట్స్ అప్ టు యూ. ఇట్స్ వెరీ సింపుల్.